Hello viewers, welcome back to my channel. Please like and subscribe. మినీ చార్మినార్లో ఉంది కదా, ఫుల్ ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, రాజుల కోటలో ఫుల్ అడ్వెంచర్స్ డ్రైవింగ్ చాలా బాగుంది. నాకైతే ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. మెస్మరైజింగ్ రివర్ వ్యూ. ఈ ప్లేసెస్ అన్నీ మిస్ కాకుండా ఉండాలంటే వీడియో చివరి వరకు చూడండి. హాయ్ గైస్, ఈ వీడియో వచ్చేసరికి ది లార్జెస్ట్ క్యానియన్ ఆఫ్ ఇండియా గండికోటని విజిట్ చేయబోతున్నాం. క్యానియన్కి వెళ్ళే దారిలో మెయిన్గా మనం 3 ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి జుమ్మా మాస్క్, సెకండ్ వచ్చేసరికి గ్రానరీ, అండ్ థర్డ్ వచ్చేసరికి రంగనాయకుల టెంపుల్, అండ్ లాస్ట్లో పెన్నా రివర్ వ్యాలీకి వెళ్తాం. స్టార్టింగ్లో మనకి పెద్ద కోనేరు ఉంటుంది. అప్పట్లో మరి స్నానాలకి అన్నింటికి ఇదే యూజ్ చేసేవాళ్ళేమో. నెక్స్ట్ వచ్చేసరికి జుమ్మా మాస్క్, అండ్ రైట్ సైడ్లో ఉంది కదండి, అది గ్రానరీ. నెక్స్ట్ వచ్చేసరికి రంగనాయకుల స్వామి టెంపుల్. ఇక్కడ ఏం పూజలు ఏం జరగట్లేదండి, అప్పట్లో టెంపుల్ అన్నమాట ఇది, అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ద గ్రేట్ క్యానియన్ ఆఫ్ ఇండియా గండికోట. ఇక్కడ నుంచి వచ్చేసరికి ఈ వ్యూ 10% వ్యూ అండి. మాకైతే ఈ ట్రిప్ మొత్తానికి ఈ విండ్ మిల్స్ అయితే విడిచిపెట్టలేదండి, ఎక్కడికి వెళ్ళినా వస్తూనే ఉన్నాయి. క్యానియన్ వ్యూ వచ్చేసరికి ఇక్కడ నుంచి 50% వ్యూ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం నేను ట్రై చేసాను సన్ రైజ్ వచ్చే టైంకి, బట్ చిన్నగా మిస్ అయ్యాం. ముందు రోజు వచ్చేసరికి హంపి నుంచి గండికోట రీచ్ అవడానికి చాలా టైం పట్టింది.
సో అందుకు లేట్ అయిపోయాం. ఇక్కడ నుంచి చూస్తే మనకి 100% వ్యూ. ఈ ప్లేస్ అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అండి. ప్లాన్ చేయండి తప్పకుండా, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. మా వైఫ్ అక్కడ నుంచి ఉంది కానీ లోపల చిన్న భయం అయితే ఉంది, చూడండి మీరే. ఇంకా టాప్ వ్యూకి వెళ్ళాలంటే ఈ రాక్స్ అన్నీ క్లైంబింగ్ చేసుకొని వెళ్ళాలండి. చూడండి అందరూ చాలా కష్టపడుతున్నారు, మనకైతే జూజుబి. ఈ టాప్ వ్యూకి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హెవీ గాలి కూడా వస్తుంది. మేమైతే చాలాసేపు టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసాం. ఈ వ్యూ వచ్చేసరికి ఫైనల్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇంక కిందకి వెళ్ళాలి అంతే. ఈ పైకి వచ్చేసరికి చాలా డేంజరస్గా ఉందండి. చిన్నది ఏం జరిగినా ఇంకా అంతే. పైకి వచ్చే వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇది వచ్చేసరికి గండికోట విలేజ్ అండి. కోట లోపలే విలేజ్ ఉంది. చాలా తక్కువ మంది ఉన్నారు కానీ ఇక్కడ కూడా ఉన్నారు. ఈ ట్రిప్లో నాకు మోస్ట్ అడ్వెంచర్గా అనిపించింది ఏంటంటే ఈ కోట ఎంట్రన్స్ నుంచి డ్రైవింగ్ చేసుకుని వెళ్ళాలి. చుట్టూ గోడలు అన్నీ చాలా బాగున్నాయి చూడండి. నాకైతే ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. ఆంజనేయ స్వామి విగ్రహం బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది, బాగుంది కదా. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి 1 డే సరిపోతుందండి. మ్యాక్సిమం ఏ సీజన్లో వచ్చినా కూడా ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.